ఇంత క్రౌడ్ ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సండే వచ్చాను నేను. అండ్ ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం సలార్జంగ్ మ్యూజియంకి. టికెట్ తీసుకోవాలి. సండే టికెట్ అయితే ఫ్రీ. అండ్ మొబైల్కి ఖచ్చితంగా 50 రూపీస్ పే చేయాలి. ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని 50, ఎన్ని కెమెరాస్ ఉంటే అన్ని 50 చేయాలి. సో మనం అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసాము. అండ్ సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. అండ్ సెల్ఫీ స్టిక్స్ కూడా నాట్ అలౌడ్. ఓన్లీ మొబైల్ క్యారీ చేస్తాం వాటర్ బాటిల్. రైట్, ఇందుకు లోపలికి వచ్చి ఇంకా వన్ బ్యాగ్ కానీ అంటే బ్యాగ్ కూడా క్లాక్ రూమ్లో అయితే పెట్టేయాలి. బ్యాగ్కి కూడా ఒక 50 and 100 రూపీస్ ఎంతో ఉంటుంది. సో అది ఒకటి కట్టింది. సో సలార్జంగ్ మ్యూజియంలో చాలా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది అనమాట. సో సెల్ఫీ స్టిక్ అలా లేదు, ఏమీ లేదు. ఓన్లీ మొబైల్ ఒకటే అండ్ వెళ్ళిపోవడం లోపలికి. సో ఇప్పుడైతే నేనైతే లోపలికి అయితే వచ్చేసాను సలార్జంగ్ మ్యూజియంకి. సో సండేస్ అయితే అసలు రావద్దు, క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. లాస్ట్ టైం అయితే నేనైతే ట్యూస్డేలో వెడ్నెస్డే ఎప్పుడో వచ్చాను. సో ఎప్పుడు కూడా లైన్ అయితే చూడలేదు. ఇప్పుడైతే చాలా పెద్ద లైన్ అయితే ఉంది, ఫీమేల్ అండ్ మేల్ కూడా. సో మనమైతే సండే అయితే నేను ఎప్పుడు రావడం కూడా ఫిక్స్ అయిపోయాను. సో నార్మల్ టైం ఎప్పుడు రావాలి. సో ఎప్పుడైతే లోపలికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎంట్రన్స్ అన్నమాట. డోర్స్ నెంబర్స్ ఉంటాయి. డోర్స్ నెంబర్స్ చూసుకుంటూ వెళ్ళిపోతుంది, కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు అన్నమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోతాం. లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోవాలి. సలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున ఉంది. భారతదేశంలోని 3 జాతీయ మ్యూజియంలలో ఇది ఒకటి. ఇందులో ఏనుగు దంతాలు, పాలరాతితో చేసిన శిల్పాలు ఆకట్టుకుంటాయి. అలాగే జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలు, చేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఉన్నాయి. సో కంప్లీట్ మొత్తం పురాతనమైన చెక్కతో తయారు చేసినారు అన్నమాట. అన్ని కూడా ఇవన్నీ చైర్స్, ఇంత పాతకాలపు చైర్లు అన్నమాట. డ్రెస్సింగ్ చేంజ్ చేసిన రూమ్స్ టైప్. అప్పట్లో రాజులది యూజ్ చేసిన క్లాత్స్ అన్నమాట. ఇవన్నీ రాజులు, రాణులు, శాడీస్, కటన్స్ మొత్తం చాలా ఉన్నాయి. ఎంత పెద్ద ఇవన్నీ 6+ ఉంటారు, 6 హైట్. ఇవన్నీ కటన్స్ ఇవన్నీ. ఇక్కడైతే వీళ్ళైతే ఫుడ్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. లోపలికి తినాలని తినొచ్చు. క్రౌడ్ అంటే దేని గురించి తెలుసా? క్రౌడ్ దేనికోసం అంటే అక్కడ క్లాక్ ఉంటుంది అన్నమాట. అది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి పెద్ద సౌండ్ చేస్తారు, టంగ్ అనేసి. సో అదొక అందులో నుంచి ఒక బొమ్మ బయటకు వచ్చి వాచ్ మీద కొట్టి సో టంగ్ అని సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ కోసం అంతమంది వెయిట్ చేస్తారు 1 అవర్ కోసం. ఆ 1 అవర్ నుంచి ½ అవర్ నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తారు. ఆ దూరం నుంచి కూడా అసలు కనపడదు. నేను దాని దగ్గర ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని. చూస్తారు కదా ఆ ఒక క్లాక్, దాంట్లో నుంచి ఒక చిన్న బొమ్మ బయటకు వచ్చి టంగ్ మన కొడుతుంది అనమాట. సో దానికోసం ఇంతమంది క్రౌడ్ అనేది వెయిట్ చేశారు. ఇవన్నీ కూడా ఏనుగు దంతాలతో తయారు చేసినాం అనమాట. ఇవన్నీ సో డిజైన్ చూడండి అంత బాగా చెక్కారు. ఏనుగు దంతాలతో తయారు చేసిన చైర్స్ ఇవన్నీ కూడా. సరే ఎంత అద్భుతంగా చిన్న చిన్న హోల్స్ అన్ని చేత్తోనే, ఇవన్నీ కూడా చేత్తో తయారు చేయాలి. అన్ని ఏనుగు దంతాలు అంత అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా.
ఇవన్నీ చెస్ బోర్డు ఎనిమిది అందరితో తయారు చేసింది ఇవన్నీ కూడా. చూసారు కదా అంత రియలిస్టిక్గా చెక్కారు ఇవన్నీ కూడా. నేనైతే మీకైతే ఖచ్చితంగా సజెస్ట్ అయితే చేస్తున్నాను, మీరైతే సండే అయితే రావద్దు, ఇక్కడికి రావద్దు. ఏది కూడా మీరు ఎక్స్పీరియన్స్ తప్పలేదు. నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను కాబట్టి సో నేనైతే మీకు అందరికీ కట్టుగా చూపిస్తాను అన్నమాట. సో మీరైతే సండేస్ అయితే రావద్దు, నార్మల్ టైం అప్పుడు రండి, ఓకేనా. సరే వాకింగ్ స్టిక్స్ అంటారు, ఒక డిజైన్స్ ఎలా ఉండేది, ఒక్క దాని నుంచి ఒక్క డిజైన్ అయితే ఉండేది. ఇలాంటి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ పెయింటింగ్స్, మొత్తం అనేవి పెయింటింగ్స్. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రతి పెయింటింగ్ కూడా. ఒక్కొక్క పెయింటింగ్లో ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది అన్నమాట. బొమ్మలతో రైల్వే స్టేషన్ చూడండి అంత అద్భుతంగా చెక్కారు. ఇదంతా చెక్కతో తయారు చేసినవి.
ఇక్కడికి వస్తే అంతా లైబ్రరీ మొత్తం కూడా, అంటే ఇస్లాంకి సంబంధించింది అనమాట. ఖురాన్స్ ఇవన్నీ కూడా బుక్స్ ఉర్దూలోనే మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. సిల్వర్తో తయారు చేసినవి అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ కూడా ఇండియన్ కాయిన్స్, అప్పట్లో యూజ్ చేసిన కాయిన్స్ అన్నమాట ఇవన్నీ. మన కాయిన్ మీద ఎప్పుడైతే 3 సింహాలు ఎలా ఉన్నాయో, అప్పటికి సెంచరీకి మొత్తం అన్నిటి మీద ఒక్కొక్క టైప్ ఆఫ్ ఒక్కొక్క డిజైన్ ఉండేది అనమాట. ఇవన్నీ గోల్డ్ కాయిన్స్, అప్పట్లో రాజులు ఇవన్నీ యూజ్ చేశారు అన్నమాట, మొఘల్ చక్రవర్తులు. ఇవన్నీ ఇప్పుడు ఇండియన్స్కి సంబంధించిన కాయిన్స్ ప్రెజెంట్ జనరేషన్. ఇక్కడ కూడా టైం కోసం వెయిట్ చేసిన వాళ్ళు, సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే టైం అయ్యే కొద్దీ ఒక అవర్కి సౌండ్ అయితే చేస్తుంది అనమాట. అసలు అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. మిర్రర్లో ఒకటి కనబడుతుంది కదా, సో ముందు ఒకటి కనబడుతుంటుంది బాయ్ అండ్ బ్యాక్ సైడ్ గర్ల్. మనకు అసలు తెలియదు, దూరం నుంచి చూసిన తర్వాత కనిపిస్తుంది అనమాట మనకి. సో కనబడుతుంది కదా. ఇది ఏంటి అనుకుంటున్నారు?
గుర్రానికి ముందు కడతారు అన్నమాట. ఇవన్నీ కూడా డిజైన్స్ గుర్రంకి అలంకరిస్తారు కదా, గుర్రాలకి ఏనుగులకి. ఇది ఏనుగుకి సంబంధించిన ఏలు కాళ్ళకి వేసినవి, మెడలో వేసిన నెక్లెసెస్, ఏనుగు మెడలో వేసినవి అన్నట్టు ఇవన్నీ కూడా. అంతా కూడా ఏనుగు మెడలో వేసినవే. సో ఫైనల్లీ మొత్తం అయితే మ్యూజియం అయితే తిరిగేసాను నేను కంప్లీట్గా, అలసిపోయాం కూడా. సో మీరైతే ఫస్ట్ ఈ మ్యూజియంకి వచ్చినైతే రూమ్స్ నెంబర్స్ అయితే చూసుకొని రూమ్ లోపలికి అయితే వెళ్తూ ఉండండి. సో ఏదైతే ఏదో ఒకటి దాన్ని మిస్ అయిపోతారు అన్నమాట మీరు. సో ప్రతిదీ కూడా మీరు చూడాలనుకుంటే రూమ్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఫైనల్లీ అయితే నేను మొత్తం చూపించాను. నా వీడియో మీ అందరికీ కూడా నచ్చింది నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక వెజ్ నూడిల్స్ అండ్ కాఫీ ఆర్డర్ పెట్టాను. సో వస్తుంది. ఫుడ్ కోర్ట్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్. సో వచ్చి ఫుడ్ కూడా తినవచ్చు అండ్ నెక్స్ట్ మళ్ళీ కూడా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో నాకు మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను. ఓకే, అంతలోకి బాయ్.